అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు, అన్ని బార్ అసోసియేషన్స్లో ఉన్న న్యాయవాదులు ఈరోజు ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చారు. కారణం ఏమంటే మేము ఎస్పీ గారిని కలిసే ఉద్దేశం, ఈరోజు కామన్ పబ్లిక్ పోలీస్ స్టేషన్కి పోయినా సరిగా రిసీవింగ్ లేదు. వాళ్ళ అడ్వకేట్ల ద్వారా పోతే కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, వాళ్ళ ముందే అడ్వకేట్లను హ్యూమిలేట్ చేయడము, పార్టీలను హ్యూమిలేట్ చేయడము, మినిమం రెస్పెక్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎన్నో నెలల నుంచి ఆదోని న్యాయవాదులు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి, కన్సర్న్ ఆఫీసర్స్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎటువంటి స్పందనగా దాని మీద పాజిటివ్గా స్పందించకపోగా మరి వాళ్ళ యొక్క దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు కర్నూలు బార్ అసోసియేషన్, ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ ఎస్పీ గారి దృష్టికి పబ్లిక్తో ఏ విధంగా డీల్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. పబ్లిక్లో ఏ విధంగా మీరు బిహేవ్ చేయాలా, మీరు సీసీ కెమెరాలన్నీ ఎందుకు బంద్ చేస్తున్నారు, ఒకవేళ అవి కింద రిపేర్లో ఉంటే రిపేర్ చేసి పెట్టండి. పబ్లిక్ని ఈజీ పోలీసింగ్ అని మాటలు చెప్తున్నారు, కానీ చేతలకు వచ్చేటప్పటికీ ఈ సమాజంలో సరైన న్యాయం జరగడం లేదు, పబ్లిక్ జరగడం లేదు, న్యాయవాదులకు జరగడం లేదు. ఈ గ్రీవెన్స్ పైన ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాము. ఇది ఫస్ట్ టైం కర్నూలు జిల్లా చరిత్రలోనే న్యాయవాదులందరూ ప్రొటెస్ట్ చేయడము, ఈ విధంగా ఎస్పీ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే మేము జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకొని పోయి జిల్లా వ్యాప్తంగా బాయ్కాట్ కాలిస్తాము. అదేవిధంగా దీన్ని రాష్ట్రం మొత్తం తీసుకుపోయి రాష్ట్ర బంధుకు కూడా కాలిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది అర్లీ యాజ్ పాసిబుల్ దీని మీద చర్య తీసుకొని న్యాయవాదులు, కక్షిదారులకు ఈ మధ్యలో పోలీసులు అరెస్ట్ చేయాలి కొన్ని సందర్భాలు, ఎందుకంటే తక్కువ రోజులకు శిక్ష వేసేటువంటి కేసు అయితే పోలీసులు అరెస్ట్ చేయకూడదు. వాళ్ళు ఏం చేయాలా, ఊరికే నోటీస్ ఇవ్వాలా, చూడండి నీ పైన కంప్లైంట్ ఉంది, నిన్ను విచారించాలనుకుంటున్నాము, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కా ఫలానా టైంలో అని. అప్పుడు అటెండ్ అయితే విచారించి వదిలేసేయాలంతే. ఈ స్టేషన్ బెయిల్ అనేది అంటే లేనే లేదు అసలు. షూరిటీ ఇచ్చేది, సెక్యూరిటీ ఇచ్చేది ఇవన్నీ లేవు. సరే అతను నేరం చేసినట్టు భావిస్తే కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు, అప్పుడు విచారణ జరుగుతుంది, అప్పుడు ఇవి బెయిల్ గీలు అవన్నీ వస్తాయి. అంతేగాని అంతవరకు ఏమి రాదు. అధికారుల యొక్క తీరుపై మండిపడుతూ అడ్వకేట్లకు సముచిత స్థానం కల్పించాలని ఆదోని బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాని అన్ని బార్ అసోసియేషన్లు ఈరోజు ఎస్పీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు దీనిపై స్పందించడం కూడా జరిగింది. స్పందించి ఇమీడియట్గా దీనిపై యాక్షన్ తీసుకొని ఆ సంబంధిత అధికారులతో మెమో జారీ చేస్తూ క్రైమ్ మీటింగ్లో ఈ విషయంపై చర్చించి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పి కర్నూలు జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.